Good. Let your words come into our hearts, Father, this morning and speak to us. Be with us as we listen to you and just pray for your blessings to each one of us who are here this morning. Thank you. This is our prayer in Jesus' name. Amen. Amen. In the name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I was here 5 years ago. నేను మరి ఈ స్థలంలో 5 సంవత్సరాల క్రితం నేను దర్శించి ఉంటున్నాను ఈ స్థలాన్ని. I brought the message 5 years ago in this church. నేను 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రసంగం చేసి ఉంటున్నాను. So now you have to adopt me. మరి ఇప్పుడు నాకు మీరు అలవాటు పడాలి. As one of your sons. నేను మీ వాడిని కాబట్టి. But it's such a privilege to be here again. ఇక్కడ మీ మధ్య ఉండడము ఎంతో సంతోషము. I was born to a father who served in the army, Indian army of the Assam regiment. మరి భారతదేశ సైనిక బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి నేను జన్మించాను. And so my father used to tell me about how he used to travel all over India. మరి మా తండ్రి గారు మరి భారతదేశం అంతా వారు ఎలా ప్రయాణించేవారో వారు నాకు చెప్పేవారు. He was stationed in Rajasthan also. ఆయన రాజస్థాన్లో కూడా వారు అక్కడ పనిచేసి ఉంటున్నారు. And he used to tell us about the camels. అక్కడ ఉన్నటువంటి ఒంటెల గురించి చెప్పేవాడు. The desert. అక్కడ ఉన్న అరణ్యం గురించి చెప్పేవాడు. The heat. అక్కడ ఉన్న వేడి గురించి అని చెప్పేవాడు. But also all different kinds of people in Rajasthan. అక్కడ రాజస్థాన్లో ఎంతో రకరకాల ప్రజలు ఉండేవారు, వారి గురించి చెప్పేవాడు. He also used to tell me about the story that he was in Kashmir. మరి కశ్మీర్లో కూడా తను ఉన్నాడని ఒక రోజు నాకు చెప్పాడు. And he also told me about a little bit about when he was stationed during the Pakistan-Indian war. ఆ భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఆ విషయాలు కూడా నాకు చెప్పారు, తెలియజేశారు. And he received about 6 medals. ఆయన అక్కడ యుద్ధానికి వెళ్ళి మరి అక్కడ వారు కొన్ని మెడల్స్ కూడా సంపాదించారు. It was my dream to be able to see many parts of India. మరి భారతదేశంలో అనేక ప్రాంతాలు దర్శించాలనేది నా కల. But in 1995 I decided to go to the Philippines to study. 1995 సంవత్సరంలో మరి ఫిలిప్పీన్స్ ప్రాంతంలో నేను చదువుల కొరకు వెళ్ళాను. And God had a different plan, and so I met my wife, who is
Japanese from Okinawa. దేవుడు నా పట్ల మరి ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను అక్కడ జాకినావాలో నేను నా సతీమణిని కలుసుకున్నాను. So we both fell in love. అక్కడ మేము ప్రేమలో పడ్డాం. And I went to Japan to ask for marriage. మరి నేను జపాన్కి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ తల్లిదండ్రులతో అడిగాను. And said goodbye to their father and mother and saying that I will bring your daughter to India. మరి నేను అక్కడ వారికి మరి వీడుకోలు తెలిపి వారి యొక్క కుమార్తెను నేను భారతదేశానికి తీసుకొని వస్తానని చెప్పాడు. But when I went to Okinawa and I started to visit some churches. ఒకినోవా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సంఘాలను దర్శించినప్పుడు there were only like 15-20 people really praying, kneeling down and crying to God to send revival in Japan. మరి అక్కడ కేవలము 15 లేదా 20 మంది కూడుకొని కన్నీటి ప్రార్థన మరి జపాన్ ప్రాంతంలో దేవుడు జీవము పంపించాలని వారు ప్రార్థిస్తున్నారు. And God started to break my heart. మరి దేవుడు అక్కడ నా హృదయంతో మాట్లాడుతున్నాడు. And I was wondering, why is this happening? Because everywhere I go visit churches and pray together, I'm crying, I'm in tears. మరి ఇలా ఎందుకు అవుతుందని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఏ సంఘాన్ని దర్శించినా అక్కడ అందరూ కూడా కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. And I remembered my church in Nagaland. మరి నాగాలాండ్లో నేను నా సంఘాన్ని ఆ సమయంలో గుర్తు చేసుకున్నాను. We are 2,000-3,000 people. అక్కడ ఆ సంఘంలో 2,000-3,000 సంఘస్థులు ఉంటున్నారు. Church is very big. అది విశాలమైన సంఘము. Many Baptist believers. చాలా మంది బాప్టిస్ట్ విశ్వాసులు అక్కడ కూడుకుంటారు. But here are churches who are like only 15, 20, 25 people and they are really praying and struggling. కానీ నేను వెళ్ళినటువంటి ప్రాంతంలో కేవలం 15 లేదా 20 మంది ఉన్నారు. వారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. I did not tell my wife during the time after we got married, and I did not tell her, and so I was in Okinawa. మరి నా వివాహం జరిగే ఆ సమయంలో నేను ఒకినావాలో ఉన్నానని నా భార్యకి నేను తెలియజేయలేదు. Before that, I'm sorry I broke up that story. Before that I was in the Philippines, and so I told my wife that God is calling me to Okinawa. మరి నేను ఫిలిప్పీన్స్ లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఒకినావాలో పరిచర్య చేయడానికి పిలుస్తున్నాడని నేను చెప్పాను. She was very surprised. ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. But we prayed together, and so after that I went to Okinawa. కానీ మేము కలిసి ప్రార్థించినాం. ఆ తర్వాత నేను ఒకినావా ప్రాంతానికి నేను వెళ్ళాను. And I've lived there since 2000. మరి 2000 సంవత్సరం నుండి నేను అక్కడ ఉంటున్నాను. I have 3 boys in my family. మరి నా కుటుంబంలో నాకు 3 కుమారులు ఉన్నారు. My eldest boy is 22 years old and he is studying in Tokyo Christian University. నా పెద్ద కుమారుడు 22 సంవత్సరాలు టోక్యో క్రిస్టియన్ విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకుంటున్నాడు. My second son is 20 years old. He is studying law in Okinawa. మరి రెండో కుమారుడు 20 సంవత్సరాలు తను లోన్లో ఒకినావాలో తను చదువుకుంటున్నాడు. And my third one wants to study fine arts, sculpting, painting, and he wants to express God's image or God's beauty through his paintings. మరి నా చిన్న కుమారుడికి మరి చిత్రాలు వేసే ఆ ఒక తలాంతు ఉన్నదండి. మరి దేవుణ్ణి అలా పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాడు. I served as the president of the youth for the Asia Pacific Baptist Youths for 7 years. మరి 7 సంవత్సరాలు ఏషియా పెసిఫిక్ బాప్టిస్ట్ యూత్ లో నేను యవన బృందాన్ని నేను నడిపించాను. Then in 2017 I was called to be the general secretary for the APBF. మరి 2017 సంవత్సరంలో APBF లో నేను సెక్రటరీగా ఉండుటకు నన్ను పిలిచారు. So I also bring greetings from the APBF as well. మరి APBF తరఫున కూడా మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తుంటున్నాను. We are all one family in APBF. మరి APBF లో మనమందరం కూడా ఒక కుటుంబము. Our Baptist is about we would say if India is about 5 million, then we are about 8 million Baptists in the Asia Pacific. మరి నేను అంటాను ఒకవేళ భారతదేశంలో 5 మిలియన్ బాప్టిస్టులు ఉన్నట్లయితే ఏషియా పెసిఫిక్ లో ఉన్నటువంటి వారు మొత్తం కలిపి 8 మిలియన్ వారని. So we are spread all the way from Nepal until Fiji, Vanuatu. మరి నేపాల్ నుండి వన్వాటు దాకా మరి మా సంఘాలు ఉన్నాయి. We are in Japan. మరి జపాన్ లో we are in where will I say India, of course. అక్కడ ఇండియాలో ఉంటున్నా ఇండియా ఉన్నా మేము. And very recently last year September I was in Mongolia.
మరి గడిచిన సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నేను మంగోలియా ప్రాంతంలో ఉన్నాను. Mongolia is not yet part of Asia, part of APBF, so we will be welcoming Mongolia very soon. మరి మంగోలియాని కూడా APBF లో ఆహ్వానిస్తున్నాను త్వరలో. So we are a large body. మేము మరి ఎంతో పెద్ద సంస్థ అయి ఉంటున్నది మాది. When I travel and then I join worship, it's all very colorful. మరి నేను ఇలా ప్రయాణిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో నేను ప్రయాణించేటప్పుడు అనేక స్థలాలలో ఆరాధనలో నేను పాల్గొంటాను. అది ఎంతో చక్కగా ఉంటుంది ఆరాధన. And I love the fact that we are worshiping here in a very Indian style. మరి ఈ దినము ఇక్కడ ఈ ఆలయంలో మరి మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మనము ఆరాధిస్తున్నాం. And we should worship like this. మనం అలానే మనం ఆరాధించాలి. Young people like Western music. Of course, they need to get some opportunity to use Western music for worship also. యవనస్తులకు ఈ యొక్క వెస్టర్న్ సంగీత బృందం అంటే వాళ్ళకి ఇష్టము, కానీ ఇలా కూడా మనం ఆరాధించాలి. But I am so touched by the songs that you are singing. మరి మీరు పాడుతూ ఉంటే నా హృదయం ఎంతో కదిలించబడింది. So I asked him, Pastor, do you have a CD of the songs that you are singing? పాస్టర్ గారు నన్ను అడిగారు, ఈ పాటలకి ఏమైనా సీడీ దొరుకుతుందా అని. I want to get it. I want to play it in my church. మరి ఆ సీడీ నేను తీసుకొని నేను తిరిగి వెళ్ళి నా సంఘంలో నేను ఆ పాటలు I want to play it in my car. మరి నేను కార్లో ఆ పాటలు నా కార్లో ప్రయాణించేటప్పుడు వినాలని ఇష్టపడుతున్నాను. I want to learn some of your music. మరి కొంచెం మీ యొక్క సంగీతాన్ని నేను నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను. When I was returning from Mongolia, I also did the same thing. I bought a CD from Mongolia. నేను మంగోలియా నుండి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ మంగోలియా నుండి కూడా ఒక సీడీని నేను తెచ్చుకున్నాను. And I want to learn a few music from Mongolia as well. మరి మంగోలియా నుండి కూడా కొంచెం నేను సంగీతం నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను. You know, God is a God, sovereign God, God of the universe. మరి మన దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. I used to imagine when God created heaven and earth, angels must have been making music in such a way. నేను అనుకుంటాను దేవుడు ఈ సృష్టిని అంతటి కూడా సృజించినప్పుడు మరి దేవదూతలు మరి సంగీతాన్ని వారు వాయిద్యాలు వాయిస్తుండే ఉన్నారేమో. That some of the music that the angels were playing trickled down here to this church. మరి ఆ సమయంలో మరి ఆ దేవదూతల సంగీతాన్ని వారు వాయించేటప్పుడు ఆ ఒక స్వరాలు ఈ దినం ఇక్కడ మన ఆరాధనలో పడి ఉంటున్నాయి. It's heavenly music. ఇది పరలోక సంబంధమైనటువంటి సంగీతము. Let us continue to praise God in our language that He has given us, in the music that He has given us, in the instruments that He has given us. Let us continue to worship God. దేవుడు మనకిచ్చినటువంటి భాషను బట్టి, దేవుడు మనకిచ్చిన సంగీతాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతిస్తాం, దేవుని ఈ రీతిగా ఆరాధిస్తాం. My convention in Okinawa is about we have about 32 churches. మరి ఒకినావాలో ఉన్నటువంటి కన్వెన్షన్ లో 32 సంఘాలని మేము చేరదీసుకున్నాం. We are less than 3,000 members all over Okinawa. మేము ఒకినావా అంతటి కూడా మరి లెక్కిస్తున్నట్లయితే 300 కంటే కిందనే ఉంటాం. Okinawa is about 2 million people. ఒకినావా అనే ప్రాంతము 2 మిలియన్ ప్రజలు ఉంటారు అక్కడ. So Japan is about 128 million. మరి జపాన్లో మరి 128 మిలియన్ జనాభా ఉంటుంది. The percentage of Christians is 0.5. అక్కడ మరి 0.5% క్రైస్తవులు ఉంటారు. So it's not even 1%. అక్కడ 1% కూడా లేదండి. And then Okinawa is about 2 million people. ఒకినావా మరి 2 మిలియన్ ప్రజలు ఉంటారు. So it's we have Christianity about, maybe if we include the Pentecostals, and sometimes in Japan Catholics are also included into Christianity, so maybe we will be about 1.5% Christians. ఒకినావా ప్రాంతంలో పెంతికోస్ట్ వారిని క్యాథలిక్ వారిని కలుపుకున్నట్లయితే 1.5% క్రైస్తవులు ఉంటారు అక్కడ. So we also ask you to continue to pray for Japan. మరి మీరు కూడా జపాన్ గురించి ప్రార్థించాలని నేను కోరుతున్నాను. God has sent me to Japan for a purpose. దేవుడు ఒక ఉద్దేశంతో జపాన్ నన్ను పంపించాడు. And I want to fulfill that purpose that God has sent me there. మరి ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలని నేను ఇష్టపడుతున్నాను. But I also live there as one of the ambassador of India. మరి నేను కూడా అక్కడ భారతదేశ రాయబారిగా అక్కడ నేను ఉంటున్నాను. Something good that I learned about being in India was that I learned how to cook curry. నేను ఒక మంచి పని నేర్చుకున్నాను భారతదేశంలో ఉన్నప్పుడు, ఎలా నేను కూర వండాలో నేర్చుకున్నాను.
So they love my Indian curry. అక్కడ ఉన్నటువంటి వారు నేను భారతదేశ కూరలు వండినప్పుడు వారు ఇష్టపడతారు. So whenever I cook, if there's a bazaar or sale, and then they say, "Oh, I wonder if V's curry is there." ఒకవేళ అక్కడ బజార్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఏమంటారంటే అక్కడ అంటే సార్ వండిన కర్రీ అక్కడ ఉంటే బాగుంటుందని అంటారు. And I am not very good in making chai. మరి నాకు చాయ్ చేయడము అంత బాగా రాదు. I still need to learn how to make a very good chai, but I prepare chai and then I also sell chai from time to time. నేను ఇంకా నేర్చుకోవాలి చాయ్ చక్కగా పెట్టడానికి అని అయ్యగారు అంటున్నారు. But I use all this that God has given us to be able to share the love of God and share the gospel to our people. దేవుడు ఏవైతే నాకు ఇచ్చాడో వాటి ద్వారా నేను దేవుని యొక్క ప్రేమను పంచాలని నేను ఇష్టపడుతుంటున్నాను. If we look at the scriptures that we read this morning here, ఉదయకాల వేళ మనం చదివినటువంటి వాక్య భాగాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే, before we go into our scripture verses here, if you look just at the top, ఒకవేళ ఈ వాక్య భాగంలో వెళ్ళక ముందు కొన్ని విషయాలు చూద్దాం. And you read at Acts chapter 11 verse 1, అపోస్తల కార్యం మొదటి వచనం 11వ అధ్యాయము మొదటి వచనంలో, the apostles and the believers in Judea heard that non-Jewish people had accepted God's teaching too. మరి అక్కడ ఉన్నటువంటి అపోస్తులు మరి యూదా పెద్దలు ఏమని విన్నారంటే అన్యులు కూడా సువార్తను అంగీకరించారని అక్కడ విని ఉంటున్నారు. So the plan of God for the gospel to reach out to the world was already showing there in Acts chapter 11. అపోస్తల కార్యము 11వ అధ్యాయంలో దేవుడు మరి ఏ రీతిగా తన యొక్క రక్షణ ప్రణాళికను అన్యుల పట్ల చూపించాలని ఇష్టపడుతున్నారో మనం చూడగలుగుతాం. And we see that people started to just accept Jesus, and then be able to non-Jews were already sharing Christ to other people. మరి యూదులు కానటువంటి వారు యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారు. ఆ అన్యులైనటువంటి వారు వెళ్ళి సువార్తను కూడా వారు ప్రకటిస్తున్నారు. And it's a beautiful story as we read here and then come towards verses 19. మరి 11వ అధ్యాయంలో మొదటి 18 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఎంతో చక్కగా ఉంటది. ఆ తర్వాత మన మూల వాక్యం 19వ వచనం నుండి మనం చూస్తున్నాం. So one thing that I learned from here in this scripture is that this church, the Antioch church, was a very evangelistic church. మరి ఒక సత్యాన్ని నేను ఈ యొక్క వాక్య భాగం నుండి తెలుసుకున్నాను. ఏంటంటే ఈ అంతియోకులో ఉన్నటువంటి ఈ సంఘము సువార్తను ప్రకటించే సంఘంగా ఉన్నది. We hear that due to persecution they had to run away from Antioch. మనం ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే అక్కడ శ్రమ వచ్చినప్పుడు మరి అంతియోకు వారు పారిపోయారు. They were scattered. వారు అక్కడ చెదిరిపోయి ఉన్నారు. But as they were scattered, some of these believers who were men from Cyprus, Cyrene, they started to come together. They were not Jews, but they started to share the good news. మరి సైప్రస్ నుండి సైరిన్ నుండి కొందరు వచ్చి అక్కడ వారు సువార్తను ప్రకటిస్తున్నారు. వారు యూదులు కాకపోయినప్పటికీ వారు సువార్తను ప్రకటిస్తున్నారు. Now we look at our churches here in Hyderabad, we look at churches in Japan, we look at churches in Mongolia, we look at churches in Fiji. You know, God has brought all these different kind of churches in this world. మరి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ సంఘము, మంగోలియా ఉన్నటువంటి సంఘము, లేదా జపాన్ లో ఉన్నటువంటి సంఘము, ఈ రీతిగా అనేకమైనటువంటి సంఘాలను దేవుడు ఈ యొక్క ప్రపంచంలో స్థాపించి ఉంటున్నాడు. In 2014 I was in Fiji. మరి 2014 సంవత్సరంలో నేను విజి అనే ప్రాంతంలో ఉన్నాను. And you know, in Fiji there's also a very big population of Indians. ఫీజీ అనే ప్రాంతంలో కూడా మరి అక్కడ ప్రజా సంఖ్య ఎక్కువగా ఉన్నది. Anyway, so I was invited to go and then preach in one church. మరి అక్కడ నేను ఒక సంఘంలో వాక్య పరిచర్య కొరకు పిలువబడ్డాను. And the coordinator told me that if you go to the church, I'm not very sure, but maybe the church is meeting under a tree. మరి నాతో ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, నీవు ఆ సంఘానికి వెళ్తే నేను ఖచ్చితంగా చెప్పలేను అక్కడ విశ్వాసులు ఉంటారని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఒక చెట్టు కింద వారు కూడుకుంటున్నారు. I was very excited. That will be the first time in my life to sit down under a tree to worship together. మరి నాకు సంతోషం కలిగింది, ఎందుకంటే జీవితంలో మొట్టమొదటిసారి నేను ఒక చెట్టు కింద కూర్చొని ఆరాధిస్తానని. But when I went to the church, it was disappointing for me, but good for them. They already had built a small
house in that place. కానీ నేను ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి సంతోషం కలిగించే విషయం ఏంటంటే వారు అక్కడ ఒక మందిరాన్ని కట్టుకున్నారు, కానీ నేను కొంచెం నిరుత్సాహ చెందాను. And I said, when there was one little girl, maybe she's around 9 years old, and she was playing guitar. మరి నేను అక్కడ ఆ సంఘానికి వెళ్ళినప్పుడు 9 సంవత్సరాల ఒక కుమార్తె తను గిటార్ వాయిస్తూ ఉన్నది. And then there were a few people who were really worshiping together. అక్కడ కొందరు చేరి మరి నిజంగా దేవుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. So I joined their worship. మరి వారి ఆరాధనలో పాల్గొన్నాను. And I shared the gospel. వారికి సువార్తను ప్రకటించాను. But one of the things that I learned from them is that I found out that these young children are very, very good in doing evangelism in their neighborhood. కానీ నేను అక్కడ ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని నేర్చుకున్నాను. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అక్కడ ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించుటకు వారు ఎంత గొప్పగానో వారబడుతుంటున్నారు. Not only the children, the mothers were also very good in doing evangelism. అక్కడ పిల్లలు మాత్రమే సువార్తను ప్రకటిస్తలేరండి, అక్కడ తల్లులు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. I was surprised to know that it was such an evangelistic church that the church was already growing within few months. మరి ఆ ఒక సంఘము మరి ఆ రీతిగా సువార్తను ప్రకటిస్తూ మరి అది అభివృద్ధిలోనికి, అది కొన్ని మాసంలోనే అది అభివృద్ధిలోనికి నడిపింపబడింది. Our church here will be celebrating 100 years very soon. మరి ఈ సంఘము త్వరలో మరి 100 సంవత్సరాల వేడుకను జరిపించుకోబోతుంది. What a blessing it is to celebrate 100 years. మరి 100 సంవత్సరాలు జరిపించుకోవడం అంటే అది ఎంతో గొప్ప ఆశీర్వాదము. My church in Okinawa will be about 35 years old. ఓకినావా ప్రాంతంలో మా సంఘము అది 35 సంవత్సరాలు. And we are about 35 members. మరి అక్కడ మాకు 35 సభ్యులు మాత్రమే ఉన్నారు. It's like 1 year 1 member, 1 year 1 member. అక్కడ ఎలా అంటే సభ్యత్వము సంవత్సరానికి ఒక ఆత్మ ఆ సంఘంలో చేర్చబడుతుంది. But of course it's very difficult to share gospel in Japan. అక్కడ జపాన్ ప్రాంతంలో సువార్త ప్రకటించడము సవాలుతో కూడిన పని. Almost every month we go out to the neighborhood, to all different kind of localities, and we give out tracts. We put the gospel tracts into the post box. మరి ప్రతి మాసం మేము పోయి కలపత్రాలు వారికి పంచుతూ ఉంటాం, సువార్తను అక్కడ వారికి తెలియజేస్తూ ఉంటాం. My encouragement to our church is that in 100 years when you celebrate, you also pray for 100 more members into the church. నేను నా సంఘాన్ని ఎలా ప్రోత్సహిస్తానంటే మరి మా సంఘము 100 సంవత్సరాలు వచ్చినప్పుడు 100 మంది విశ్వాసులు ఉండాలని ప్రార్థించండి అని అంటాను. Celebrate 100 new believers in the church. మరి 100 మంది విశ్వాసులు మనకున్నారని దాన్ని బట్టి మనము సంతోషించాలి. Wouldn't that be wonderful? అది సంతోషకరమైంది కదండి. That will be really fulfilling the Antioch church. మరి ఆ రీతిగానే యాంటియోక్ సంఘం వల్లనే మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాం. Of course, you might also have heard that there are also many churches who just fight over property, fight over this and that, and so there are many disunity in the churches as well. మరి కొన్నిసార్లు కొన్ని సంఘాలలో మరి ఆస్తుల గురించి కొన్ని గొడవలు అవుతూ ఉంటే ఆ విషయాలు మీరు విని ఉండవచ్చు. I know of a story which is a real story in America that the church split because of the color of the carpet. మరి నేను అమెరికాలో ఒక సంఘం గురించి నేను విన్నానండి. ఆ సంఘంలో మరి 2 గుంపులుగా విభజించబడ్డారు. దానికి కారణం ఏంటంటే ఒక కార్పెట్ ఒక రంగును బట్టి. They could not decide on the color of the carpet, and so these 2 groups started to quarrel, fight, then they split. మరి ఆ ఒక కార్పెట్ రంగు ఏదో వారు తెలుసుకోకుండా 2 వర్గాలుగా వారు చీలిపోయి వారు గొడవ పడుతున్నారు. The devil can use anything to split the church. మరి సాతానుడు సంఘాన్ని విభజించుటకు ఏదైనా వాడుకోవచ్చు. But when our mind, our effort, everything is focused into evangelizing our friends, our neighbors, our people, relatives, it's a different story. మరి ఎప్పుడైతే మన మనస్సులో మన హృదయము సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో ఉంటుందో అప్పుడు మనం దేవుని కొరకు గొప్పగా వాడబడతాం. You're celebrating 100 years old. మీరు 100 సంవత్సరాలు జరిపించుకోబోతున్నారు. Maybe there may be some of you who are new Christians. మరి కొందరు మరి నూతనంగా విశ్వాసంలో వచ్చిన వారు ఉండవచ్చు. Many of you may be from second, third generation Christians. కొందరు మొదటి తరం లేదా రెండో తరం మూడో తరం క్రైస్తవులు ఉండవచ్చు. One time I asked one of my uncle.
ఒకసారి నేను మా అంకుల్ గారిని ఈ రీతిగా అడిగాను. Because my father had already died, but I wanted to know how my parents became Christians. ఎందుకంటే మా తండ్రి గారు చనిపోయారు, మరి మా తల్లిదండ్రులు ఎలా క్రైస్తవులుగా వారు మార్చబడ్డారో తెలుసుకొనుటకు మా అంకుల్ గారిని అడిగాను. So my father has 6 siblings. మరి మా తండ్రి గారికి 6 అన్నదమ్ములు. My father was the eldest. మరి మా తండ్రి గారు మొదటివాడు. He had 3 sisters. ఆ తర్వాత తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. And the youngest was a brother. మరి చివరివాడు మరి సహోదరుడు. So this brother, my uncle, so I asked, so uncle, when you became a Christian, do you remember anything? మరి ఆ చివరి అంకుల్ నేను అడిగాను, మరి ఎలా నువ్వు క్రైస్తవులుగా నువ్వు మారబడ్డావు అని అడిగాను. So he said, I was very little, but this is what I always remember. నేను అప్పుడు చిన్నవానిగా ఉండే, కానీ ఇది నాకు మాత్రం గుర్తుంది అని అన్నాడు. My father had already left for army, so he was not in the village. మా తండ్రి గారు మరి ఆ ఊర్లో లేరు, ఎందుకంటే అప్పటికే వారు ఆర్మీకి వెళ్ళిపోయారు, సైనికునిగా వారు పనిచేస్తున్నారు. But he said, I remember one morning all our clans, the clan people came rushing to our house, opened the door, and then started to throw away our things, and they broke our houses inside. మరి నాకు ఒక విషయం గుర్తుంది, వారు ఉన్నటువంటి ఊరిలో ఆ ఊరు వారందరూ వచ్చి మరి ఆ ఒక ఇంటి ద్వారం తెరిచి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా బయటపడేస్తున్నారు. They threatened to burn our house if we do not return back to animism. ఒకవేళ మరి తిరిగి క్రైస్తవం నుండి వెనక్కి రాకపోతే మరి ఇంటినంతా కూడా తగలబెడతామని వారు హెచ్చరించారు. But he said, well, I was little, I don't know very well what happened, but we had elder sisters, but they stood in faith. మరి నేను చిన్నవాడిగా ఉండే, అప్పుడు ఏమైందో తెలియదు, కానీ నాకు 2 అక్కలు ఉండే, కానీ వారు విశ్వాసంతో అక్కడ వారు నిలబడి ఉన్నారు. And so one of his elder sister, who is my father's younger sister, మరి మా నాన్నగారి చివరి చెల్లె married Bonnie's wife's father. Bonnie's Reverend Bonnie, who was the general secretary of APBF. ఓకే, APBF జనరల్ సెక్రటరీ గారు పూర్వంలో ఉండే బోనీ గారి యొక్క కుమార్తెను వారు చేసుకొని ఉన్నారు. But God has used our people in this way because of the evangelism of our churches. మరి ఈ రీతిగా దేవుడు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను దేవుని యొక్క సువార్త కొరకు వాడుకున్నాడు. The next thing that we see in our Antioch church is that they were really equipping their members. మరి రెండో విషయము అంత్యోక్ సంఘంలో మనం చూస్తున్న విషయం ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను వాక్యంలో వారు బలపరుస్తున్నారు. If you look at verse 23 and 24, 23-24 వచనాలు మనం చదివినట్లయితే, so he says that Barnabas was a good man full of Holy Spirit and faith when he went to Antioch and saw how God had blessed the believers there. He was very happy. He encouraged them all, saying, always be faithful to the Lord. Serve him with all your heart. Many more people became followers of the Lord. మరి ఇక్కడ బర్నబా గురించి ఇక్కడ రాయబడి ఉందండి. అతడు మరి అంత్యోక్ సంఘంలో వాక్యాన్ని బోధించినట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం విశ్వాసులకు. And then follow that, every time the church came together, Barnabas and Saul met with them and taught many people. మరి అక్కడ మరి బర్నబా మరి పౌలు మరి అక్కడ అంత్యోకులో ఉన్నటువంటి విశ్వాసులకు వాక్యాన్ని వారు బోధిస్తూ ఉంటున్నారు. And it was in Antioch that the followers of the Lord Jesus were the first time called the Christ followers. 26వ వచనంలో మనం చూసినట్లయితే అంత్యోకులో మొట్టమొదటిసారి క్రైస్తవులుగా విశ్వాసులు పిలువబడుతుంటున్నారు. So it was an equipping church. మరి అది వాక్యంలో మరి బలపరిచే సంఘంగా ఉన్నది. They were thirsty to find out what God wanted in their lives. వారు మరి దేవుని వాక్యం కొరకు దాహం కలిగి ఉన్నారు ఆ సంఘస్థులు. While they remained faithful in their faith, they were thirsty to learn more about the teachings of Christ. మరి విశ్వాసంలో వారు స్థిరంగా ఉన్నారు, అదే రీతిగా మరి వాక్యం పట్ల వారు దాహం కలిగి ఉన్నారు, వాక్యాన్ని తెలుసుకొని ఇంకా ఎదగాలని వారు కోరుకుంటున్నారు. Pliny, the Roman governor during that time, ఆ సమయంలో ప్లీనీ అనే ఆ రోమా చక్రవర్తి, so he is a governor who put many early believers to death. మరి ఆ చక్రవర్తి మరి ఆదిమ సంఘంలో అనేక మంది క్రైస్తవులను
చంపివేశాడు. But he writes about this in his writings on the history. కానీ చరిత్రలో ఈ రీతిగా తను రాశాడు. He says they, means Christians, were in the habit of meeting on a certain fixed day before it was light. మరి వెలుగు ఉన్నప్పుడే మరి వారు ఒక ప్రాంతంలో క్రైస్తవులు కలుసుకునేవారు. When they sang in alternate verses a hymn to Christ. మరి వారు ఒక వచనం తర్వాత ఇంకో వచనంలో వారు పాటలు పాడుతుంటున్నారు దేవునికి. As to a God, and bound themselves by a solemn oath not to do any wicked deeds. వారు దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని ఎదుట వారు ఒక ప్రమాణం చేస్తున్నారు. ఏంటంటే చెడుతనాన్ని వారు విసర్జిస్తారని వారు ప్రమాణం చేస్తున్నారు. They were in love with the word of God. వారు దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వారిగా ఉన్నారు. They were in love with the teachings of Christ. వారు దేవుని బోధలో వారు ప్రేమించినట్లుగా ఉంటున్నారు. They wanted to continue to hear from the apostles what it means to live as Christ followers. మరి క్రీస్తుని వెంబడించే వారు ఎలా జీవించాలని ఆదిమ అపోస్తలుల నుండి వారు తెలుసుకోవాలని ఎంతోగానో ఇష్టపడుతున్నారు. I never forget about a story of one Nepali girl some years ago. మరి ఒక నేపాలి కుమార్తె గురించి ఒక విషయం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. I heard that she was about 9 years old. మరి తను 9 సంవత్సరాలు. So she would come every Sunday trekking for about 6 hours from a village, come to this place to worship together. తను ఆరాధనకి ఏ మందిరానికి అయితే వెళ్తుందో తాను 6 గంటలు నడుచుకుంటూ ఆ మందిరానికి వెళ్ళేదంట. She's only 9 years old, but she had some friends and they used to walk 6 hours. వారు 9 సంవత్సరాల చిన్ని పాపకి, కానీ మందిరం వెళ్ళటకు 6 గంటలు నడిచేదంట. So one day they were coming and there was a heavy rain. ఒక రోజు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మరి వర్షము కురుస్తున్నది. And then they tried to cross the river. మరి అక్కడ ఉన్నటువంటి ఒక చెరువుని వారు దాటాలని అనుకుంటున్నారు. She was able to get all her friends to the other side of the river. మరి ఆ చెరువుకి ఇంకో వైపు తన ఒక స్నేహితులను పంపివేసింది. But while she was doing that, she herself could not get to the end of the river. ఆ రీతిగా తను చేసేటప్పుడు తను ఆ చెరువుకి ఇంకో వైపు వెళ్ళలేకపోయింది. She was swept away by the current of the river. ఆ ఒక చెరువులో ఉన్నటువంటి ఆ కరెంట్ ద్వారా తను అలా కొట్టుకొని వెళ్ళిపోయింది. And she died. అక్కడ తను చనిపోయింది. But we heard that she was one of the leader who never missed Sunday, bringing these girls to the Sunday worship service. ఆ చిన్ని కుమార్తె 9 సంవత్సరాల కుమార్తె ఆ ఇతర చిన్న బిడ్డలను తను మందిరం వైపు ప్రతి ఆదివారం నడిపించేదంట. What a faith. ఎంత గొప్ప విశ్వాసం. She loved Christ. ఆమె క్రీస్తుని ప్రేమించింది. She wanted her friends to grow and believe and learn to be how to live as a Christian. తన స్నేహితులు క్రీస్తుని తెలుసుకొని క్రీస్తుని నమ్మి క్రీస్తులాగా జీవించాలని తను ఎంతగానో ఆశపడింది. I can understand the agitation of her parents. ఆ ఒక తల్లిదండ్రుల యొక్క వేదను నేను గుర్తించగలను. Who will like to, difficult for mothers especially to lose their 9-year-old child. నిజంగా తల్లులకు 9 సంవత్సరాల కుమార్తెను పొడగొట్టుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. But I understand that their parents also became Christians. తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే వారి తల్లిదండ్రులు కూడా క్రైస్తవులుగా మారారు. Now the problem with us in many of our parts of the world is that we have become so so lukewarm of our faith. మరి ప్రపంచంలో నలుమూలల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మన విశ్వాస జీవితంలో మనము నులివెచ్చగా అయిపోయి ఉన్నాం. We have the scriptures at the palm or just in our cell phone. మరి మనకు వాక్యాన్ని మన చేతిలోనే పట్టుకుంటాం లేదా సెల్ ఫోన్లో మనకు వాక్యం ఉంటుంది. Coming to attend the church also like, oh, it's okay, I can just click on the YouTube and then watch. మందిరానికి రండి అని అంటే వారు ఏమనంటారంటే ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఆన్ చేస్తాను అక్కడ నేను చూడొచ్చు ఆరాధన అని అనుకుంటారు. Everything has become very easy. చాలా మంది చాలా విషయాలను సులువుగా తీసుకుంటున్నారు. And our faith has become very shaky. మరి మన విశ్వాసము మరి నులివెచ్చంగా మారిపోయింది. And so sometimes I go and then ask all our older people, our elders. నేను కొన్నిసార్లు వెళ్ళి మరి కొందరు పెద్దల్ని ఈ రీతిగా అడుగుతాను.
it's always good to ask them, how did you grow in your faith? మరి ఎలా నువ్వు నీ విశ్వాసంలో మీరు ఎదిగారని నేను వాళ్ళని అడుగుతుంటాను. I was really blessed yesterday listening to Dr. Kamala. మరి నిన్నటి దినాన మరి కమలా గారి యొక్క మాటలు వినేటప్పుడు నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. The commitment that she had and then giving her life to serve God. మరి ఏ రీతిగా దేవుని సేవించుటకు తను తన ఒక జీవితాన్ని అంకితం చేసిందో We need to learn from them. దాని మనం వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. I was in Ukrul just few days ago. మరి నేను కొన్ని దినాల క్రితం ఒక పడవ మీద ఉన్నాను. So they are celebrating 125 years. They celebrated 125 years in Manipur, Ukrul. ఓకే, మణిపూర్ ఉక్రులో వారు 125 సంవత్సరాలు వారు జరిపించుకుంటున్నారు వేడుకలను. So they were sharing the story about this American Baptist. He's actually from Scotland, but he walked all the way to this hill place called Ukrul and then shared the gospel there. ఓకే, ఒక అమెరికన్ బాప్టిస్ట్ నుంచి వచ్చినటువంటి స్కాట్లాండ్ మిషనరీ ఉక్రుల్లో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతం వరకు తను నడుచుకుంటూ వెళ్ళేవాడు. faithfully నమ్మకంగా తను నడుచుకుంటూ వెళ్ళేవాడు. he labored and taught the scriptures. ఆయన అక్కడ వెళ్ళి అక్కడ లేఖనాలు వారికి బోధించేవాడు. And now the whole population of Tangkhul people are all Christians. ఇప్పుడు మరి మణిపూర్లో తంకుల్ ప్రజలు అందరూ చాలా మంది క్రైస్తవులుగా మారారు. I know that it's not easy. అది అంత సులభమైన విషయం కాదు. But are we willing to strengthen our faith and then continue to be equipped by the word of God? కానీ మనము వ్యక్తిగతంగా మన విశ్వాసంలో బలపడి వాక్యములో ఎదగాలని మనం ఇష్టపడుతుంటున్నామా? Then there's also another character that we see in this Antioch church. మరి ఈ యొక్క అంతియోకు సంఘంలో ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నాం. If you read verse 27 and down there, 27 వచనం నుండి దాని తర్వాత కింది వచనాలను మనం చదివినప్పుడు we find out that about the same time some prophets went from Jerusalem to Antioch. One of them, named Agabus, stood and spoke with the help of the Spirit. He said, a very bad time is coming to the whole world. There will be no food and for people to eat. మరి యెరూషలేము నుండి కొందరు ప్రవక్తలు అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. అగబు అనే ఒక ప్రవక్త మరి రానున్నటువంటి మహా గొప్ప కరువు గురించి తను అక్కడ సూచిస్తుంటున్నాడు, హెచ్చరిస్తుంటున్నాడు. Follow these to verse 19. The Lord's followers decided that they would send each send as much as they could to help their brothers and sisters who lived in Judea. అక్కడ 29వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. And verse 30 says they gathered the money and gave it to Barnabas and Paul, who took it to the elders in Judea. 30వ వచనంలో మనం చూసినట్లయితే అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్ద యొత్తున దానిని పంపిరి. The church was a caring church. ఆ ఒక సంఘము మరి ఇతరుల గురించి ఆలోచించే సంఘంగా ఉన్నది. And because they cared, there was transformation happening. మరి వారు ఇతరుల గురించి ఆలోచించారు కాబట్టి అక్కడ మరి పరివర్తన కలుగుతుంటున్నది. A church whose heart of compassion runs beyond the walls of the church, it is a true church that follows the heart of Christ. మరి ఆ ఒక సంఘం యొక్క దాతృత్వాన్ని మనం చూసినట్లయితే ఆ 4 గోడలను దాటి వారి యొక్క దాతృత్వాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. As General Secretary of APBF, we go through a lot of challenges in the Asia Pacific region. మరి APBF కార్యదర్శిగా ఎన్నో సవాళ్లు మరి ఏషియా పెసిఫిక్ ప్రాంతంలో నేను ఎదుర్కొంటాను. Just before I came to Hyderabad, I had a very quick meeting with some of our leaders in Taiwan. మరి తైవాన్లో మరి నేను కొంతమంది నాయకులతో మరి అక్కడ ఒక మీటింగ్ జరిపించబడింది హైదరాబాద్కి రాకముందు. If you remember, they just recently had an earthquake. మరి అక్కడ మరి ఒక 2 వారాల క్రితం అక్కడ భూకంపం వచ్చినట్లుగా మనకు తెలుసు. It was 7.2 how do you say? Yes, Richter scale, that's right. 7.2 రెక్టర్ స్కేల్ భూకంపం వచ్చింది. That's very strong. అది ఎంతో తీవ్రమైనది. I remember maybe like many years ago in Maharashtra there was an earthquake. It was 4.2 Richter scale. There was so many destruction. మరి నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల క్రితము మహారాష్ట్రలో కూడా 4.2 రెక్టర్ స్కేల్ భూకంపం వచ్చింది. అది కూడా తీవ్రంగా ఉండే.
And 7.2 is not a small one. 7.2 అనేది అది చిన్న విషయం కాదు. And so the pastor of that place called Hualien, మరి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, ఫాలింగ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ గారు, so that's probably the west of Taipei. మరి తైపేని యొక్క అది వెస్ట్ ప్రాంతం అది. And in 2018 the same place had an earthquake. మరి 2018 సంవత్సరంలో అదే ప్రాంతంలో భూకంపము జరిగింది. And I was there 3 days after in Taipei to meet with the pastors there. మరి ఆ భూకంపము అక్కడ వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత అక్కడ పాస్టర్ నేను కలవడం జరిగింది. I will be going on my return to Japan. I will go and then meet with them this time also. మరి హైదరాబాద్ నుండి జపాన్కి తిరిగి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఆ ప్రాంతాన్ని నేను దర్శిస్తాను. But we had a very quick Zoom call. కానీ నేను జూమ్ కాల్ ద్వారా వారితో మాట్లాడాను. And so he said, while not many people died, 70% of the buildings in Hualien is not livable anymore. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి మనుషులు ఎక్కువ మొత్తున వారు చనిపోలేదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూలిపోయాయని చెప్పారు. So they said we have to rebuild our city. వారు అన్నటువంటి విషయం ఏంటంటే మన పట్టణాన్ని తిరిగి మనం కట్టాలి అని అన్నారు. But we are a body of Baptist family, and that is why we said we will do whatever we can do to help. We cannot do the reconstruction of all these buildings, but we will do in whatever we can to provide help. అయితే మనం బాప్టిస్ట్ కుటుంబం కాబట్టి ఆ పాస్టర్ గారికి నేను చెప్పిన విషయం ఏంటంటే మాతో తోచినంత సహాయం మేము చేస్తాము, భవనాలన్నీ కూడా కట్టించలేము, కానీ మాతో ఎంత అవుతుందో మేమంత సహాయం చేస్తామని అన్నాం. Well, it's not only because we are Baptists, but because the scripture teaches us. ఇది మనం బాప్టిస్ట్ కాబట్టి ఇలా చేయట్లేదండి, ఎందుకంటే వాక్యం మనకు ఈ రీతిగా బోధిస్తుంది కాబట్టి దాతృత్వాన్ని మనం చూపిస్తున్నాం. And it's biblical. అది వాక్యపరమైనది. They decided to send each of them something that they could help their brothers and sisters in Judea. That's what the scripture says. మరి వారిలో అందరూ కూడా వారికి తోచినంత వారి యొక్క సహోదరులకు సహాయం చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. Whatever it is, little or much, whatever you can, whatever we can, we collect ourselves and then we help each other. అది ఎక్కువ మొత్తున కావచ్చు లేదా కొద్దిగానే కావచ్చు, అది మనము సహాయం చేయుటకు మనం దాన్ని ఉపయోగిస్తుంటున్నాం. April 1st week when I arrived in Delhi, I went to one place called Mount Carmel School in Delhi. మరి నేను ఏప్రిల్ మొదటి వారంలో వచ్చినప్పుడు ఢిల్లీ ప్రాంతంలో మౌంట్ కార్మెల్ స్కూల్కి నేను వెళ్ళాను. So this brother took me to the school and said, we transformed this school into a hospital during the second phase of COVID in Delhi. ఏ సహోదరుడైతే నన్ను తీసుకొని వెళ్ళాడో ఆయన అంటున్న విషయం ఏంటంటే ఈ స్కూల్ని హాస్పిటల్గా మార్చాలని ఇష్టపడుతున్నామని అన్నారు. He took me there because APB Aid gave a lot of help, and then we bought oxygen tanks and then so many things, and we provided help to the people in Delhi. మరి ఎందుకు అలా అన్నారంటే ఏపీపీఎఫ్ అనే ఆ సంస్థ అక్కడ ఢిల్లీ ప్రాంతంలో వారికి ఆ ఒక హాస్పిటల్ కావాల్సినటువంటి ప్రతి విషయమైనటువంటి సహాయము చేసి ఉంటున్నది. So from my work as the general secretary, I've begun to learn that we who are believers, we are always willing to help one another. మరి ఒక ఏపీపీఎఫ్ కార్యదర్శిగా నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను, ఏంటంటే విశ్వాసులుగా మనమందరం కూడా ఒకరికి ఒకరము సహాయం చేసుకోవాలి. And I also used to say, even in India, if we look at about 5 million Baptists, if we give 1 rupees, నేను ఎప్పుడు ఇది అంటాను, ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 5 మిలియన్ బాప్టిస్ట్ వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇస్తే, just think, how about 5 million collecting 5 million? 5 మిలియన్ మరి సంపాదించడం అది కష్టమైన విషయం కాదు. 10 rupees 50 million. 10 రూపాయలు ఇస్తే 50 మిలియన్ అవుతుంది. 100 rupees 5 crore. ఒకవేళ ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే అది 5 కోట్లు అవుతుంది. We can do it. అది మనం చేయగలం. When there's disaster, let us open our hearts and open our hands and be the feet of Jesus to the people who are in need. మరి ఈ రీతిగా మరి మనం దేవుని బిడ్డలం కాబట్టి అవసరతలో ఉన్నటువంటి వారికి మనము సహాయం చేసేవారిగా ఉండాలని నేను కోరుతున్నాను. Dr. Kamela last night shared about how poor people were in Ethiopia.
మరి డాక్టర్ కమల గారు నిన్న రాత్రి వారు చెప్తూ ఉన్నారు ఇథియోపియాలో ఉన్నటువంటి ప్రజలు మరి ఎంత పేదరికంలో ఉన్నారు అని. She said, I could not imagine the poor here. We were still better off than those people who are in Ethiopia. మరి ఆమె అన్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వారు వారికంటే మంచి స్థితిలో వారు ఉన్నారు. Let us not close our eyes to the need of the people. మరి ఇతరులకు అవసరతలను చూసి మన ఒక కన్నులు మనం మూసుకోవద్దండి. Let us continue to pray, Lord, do something with me. I offer myself. I may have only this little bit, but I want to share to the love of Christ. మరి దేవుని దగ్గరికి వచ్చి మనము ఈ రీతిగా ప్రార్థిస్తాం. ప్రభువా మరి నా దగ్గర ఇంతే ఉంది, మరి నా ద్వారా నీవు ఏదైనా కార్యము జరిపించమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. If God can do with that little big things, then how about you? You may say this is little, but God is already doing big things with that. మరి దేవుడు ఆ చిన్ని విషయాల నుండి మరి ఎన్నో గొప్ప విషయాలు చేయగలడు. You are being part of and feet and heart of God. మరి మీరు క్రీస్తు శరీరానికి మీరు ఒక భాగంగా ఉన్నారు. In 2023, we will be celebrating the 2000 years of the death, resurrection, the birth of church of Jesus. మరి 2033 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము పునరుద్ధానము యొక్క పండుగ వేడుకను మనము జరిపించుకుంటాం. As BWA, we will be moving towards that movement of celebrating the 2000 years. మరి 2033 సంవత్సరంలో 2000 సంవత్సరాలు క్రీస్తు జననము క్రీస్తు యొక్క పునరుద్ధానం అనే ఒక వేడుకను మనం జరిపించబోతుంటున్నాం. And you will see that the New Testament church has began like that. మరి ఆ రీతిగానే నూతన నిబంధన సంఘము ప్రారంభించబడింది. So we will be reliving that in 2000 years, 2033. మరి 2033 సంవత్సరంలో కూడా మనం తిరిగి ఆ రీతిగానే మనం చేయబోతుంటున్నాం. That's something that we want to look forward to as Baptist family all over the world. మరి ప్రపంచమంతా కూడా బాప్టిస్ట్ వారి దగ్గర నుండి మరి మేము ఈ విషయాన్ని చూడాలని ఇష్టపడుతుంటున్నాం. I want to encourage you. మీ అందరిని కూడా ప్రోత్సహించాలని ఇష్టపడుతుంటున్నా. Very soon there will be some flyers and then some few how do you say promotional materials coming from the BWA. మరి త్వరలో BWA నుండి కొన్ని ఫ్లైయర్స్ మీ దగ్గరికి వస్తాయి. దాని గురించి మీకు వివరంగా తెలియజేస్తారు. We want to encourage every Baptist to be part of that movement. మరి ఆ సమయంలో ప్రతి బాప్టిస్ట్ సభ్యుని దాంట్లో ప్రోత్సహించాలని ఇష్టపడుతుంటున్నాం. There's about 1300 languages in the world that has no Bible. మరి ప్రపంచంలో మరి 1300 భాషలలో బైబిల్ లేదు. There's more than 5 million Baptists in India. మరి భారతదేశంలో 5 మిలియన్ బాప్టిస్ట్ వారు ఉన్నారు. If one of our churches, 2 of our churches, 10 of our churches will adopt one language, just imagine. ఒకవేళ మరి ఒక సంఘము లేదా 2 సంఘాలు లేదా 10 సంఘాలు ఒక్క భాషను వారు ఎన్నుకున్నట్లయితే ఒకసారి ఆలోచించండి ఎలాంటి కార్యాలు జరుగుతాయో. If 15,000 churches in the APBF out of the 40,000 churches will adopt one language. మరి APBF లో ఉన్నటువంటి ఆ ఒక సంఘాలలో 15 సంఘాలు ఒక భాషను ఒకవేళ వారు ఎన్నుకున్నట్లయితే, or if 2 or 3 churches in Hyderabad will adopt one language. ఒకవేళ హైదరాబాద్ ఉన్నటువంటి సంఘాలు 1-2 సంఘాలు ఒక భాషను వారు ఎన్నుకున్నట్లయితే, in 2033 we will have scriptures, Bible for all the language in the world. మరి 2033 సంవత్సరంలో మరి అన్ని భాషలలో మనకు బైబిల్ దొరుకుతుందండి. Don't we want to be a part of that history? మరి ఆ రీతిగా చరిత్రలో మనము ఉండాలని మీరు ఇష్టపడుతున్నామా? We want to be part of that. మనం అందరం కూడా ఉండాలని ఇష్టపడుతున్నాం. So we will continue to pray for the 2033. మరి 2033 సంవత్సరం కొరకు మనం అనుదినం ప్రార్థిద్దాం. But as you celebrate 100 years very soon, మరి మీరు 100 సంవత్సరాల వేడుక ఈ సంఘం జరిపించబోతుంది. may you also continue to pray for 100 new believers in the church. మరి మీరు కూడా మరి ఇంకా 100 మంది విశ్వాసుల కొరకు ప్రార్థించాలి. And before I conclude, I want to also challenge you that from May 29 to June 1 of this year, మరి మే 29 నుండి మరి జూన్ 1 వరకు ఈ సంవత్సరంలో the Asia Pacific youths are celebrating
a conference in Malacca, Malaysia. మరి ఏషియా పెసిఫిక్ యూత్ వారు మలేషియాలో మలాకా అనే ప్రాంతంలో యూత్ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ జరిపించుకుంటున్నారు. I see many young people. ఇక్కడ నేను యవనస్తులను చూస్తున్నాను. My boys, all of them are coming to join the conference. మరి మా యవనస్తులందరూ కూడా ఆ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. There's about 540 young people who have registered for the conference. ఇప్పటివరకు 540 మంది యవనస్తులు ఆ ఒక కాన్ఫరెన్స్ కొరకు రిజిస్టర్ చేసుకున్నారు, వారి పేర్లు నమోదు చేసుకున్నారు. We want to have 800 young people from the Asia Pacific. మరి ఏషియన్ పెసిఫిక్ నుండి కూడా 800 యవనస్తులు రావాలని మేము ఆశిస్తున్నాం. I want to encourage parents, send your children. మరి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వారందరిని కూడా ప్రోత్సహిస్తున్నాను, మీ బిడ్డలను పంపించండి కాన్ఫరెన్స్ కి. Registration fees is $230. How much will that be in Indian rupees? About 20,000 rupees. 25, yeah. Right? Yeah. Yes. So 3 days hotel, meals, all taken care of. దానికి రిజిస్ట్రేషన్ వచ్చేసి $230 అవుతుంది. రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి హోటల్ మీల్స్ అంతా కూడా ఉచితంగా ఇస్తారు. And then your flight from Hyderabad to Kuala Lumpur. హైదరాబాద్ నుండి కోలాలంపూర్కి మీ యొక్క విమానము maybe about rupees 20,000 to and fro. రాను పోను 20,000 అవుతుందేమో. So it's not even 1 lakh. అది ₹1,00,000 కాదండి. Send your children. మీ పిల్లలను పంపించండి. Let them experience and get the impact of Christ in their lives. ఒకసారి ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొని దాన్ని అనుభవించే రీతిగా వారిని పంపించండి. We will have a very interesting sessions during the conference. ఎంతో ఆసక్తికరమైనటువంటి సెషన్స్ అక్కడ ఉంటున్నాయండి ఆ కాన్ఫరెన్స్ లో. We will be talking about K-pop. K-pop గురించి మాట్లాడతాం. Young people I see, do you know K-pop? K-pop అంటే తెలుసా? Japanese anime. జాపనీలో అనిమే. Yeah, those are very popular right now, right? Among young people. యవనస్తుల మధ్య ఈ రెండు చాలా ఎక్కువగా వాడబడుతున్న పదాలు. Very popular is also tattoos. టాటూస్ వేసుకోవడం శరీరం పైన అది కూడా పాపులర్ ఇప్పుడు. So these are not in a church, we don't talk about this, right? సంఘంలో వీటి గురించి మనం మాట్లాడం కదా. At the conference we'll talk about that. ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడదాం. The good and the bad, the beautiful and the ugly, we will talk about all those things. మంచిదేదో చెడేందో మన ఆ కాన్ఫరెన్స్ లో అంతా కూడా మాట్లాడతాం. We have some Miss Mizoram will also be coming and speaking. ఆ కాన్ఫరెన్స్ లో మిస్ మిజోరం వారు కూడా వచ్చి మాట్లాడతారు. We will have a fashion designer also coming and speaking. అక్కడ కాన్ఫరెన్స్ లో ఫ్యాషన్ డిజైనర్ వారు కూడా వచ్చి మాట్లాడతారు. They will be speaking about how the fashion is working in our community, our life, how it is destroying the environment, and what it means to be fashionable, what it means to be consumeristic, and all those things we'll be talking about those things in. మరి ఏ రీతిగా ఈ యొక్క ఆధునిక యుగంలో యవనస్తులు ఫ్యాషన్ కి అలవాటై ఉన్నారో వాటి యొక్క ప్రభావం ఏ రీతిగా ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా అక్కడ చర్చించబోతుంటున్నాం. I'll be talking about music. అక్కడ సంగీతం గురించి మాట్లాడతాం. And so it's going to be an interesting conference. అది ఎంతో ఆశ్చర్యకరమైన కాన్ఫరెన్స్. We encourage you parents, తల్లిదండ్రులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాం. send your kids 15 to 35 years old. మీ పిల్లలందరినీ కూడా పంపించండి 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారిని. I encourage young people, tell your parents, I want to go. యవనస్తులు మీ తల్లిదండ్రులకు చెప్పండి నేను పోవాలనుకుంటున్నానని. And pray about it. దాని గురించి ప్రార్థించండి. Thank you very much. మీ అందరి వందనాలు. It's been a joy to be here again. మీ మధ్య ఉండడం ఎంతో సంతోషము. And I'm just very glad that God has allowed me to come here for the second time. మరి దేవుడు రెండోసారి మీ మధ్య వాక్యాన్ని పంచుకుంటే అవకాశం ఇచ్చాడు. May God bless us as we have read the scripture today. మరి ఈ దినం వాక్యాన్ని మనం చదువుకొని ఉంటున్నాం. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. May God continue to use us as the scripture, as the Antioch church, that this church will be the next Antioch church in Asia. యాంటియోక్ సంఘం వలె మరి దేవుడు మన సంఘాన్ని వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. రాబోయే దినాల్లో ఏషియా ఖండంలో మరి మన సంఘము లలగూడ సంఘము
యాంతియోకు సంఘం వల్లే ఉండాలని ప్రార్థిస్తున్నాను. May God bless us. మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్. థ్యాంక్ యూ.